ఓం శాంతి. ఈ వారం మనము మధురతా స్వరూప స్థితిని గుర్తు చేసుకోవడం కోసము ఆత్మ యొక్క 7 గుణాలు మరియు నమ్రతా స్వరూప స్థితి, మధురతా స్వరూప స్థితి వీటన్నిటిని అనుభవం చేశాము. మరి రోజు 6వ రోజు ఈ రోజు యొక్క గుణము సంఘటన మే रहते సదా స్మృతి రహే కి మే దివ్య గుణధారి గుణమూర్త ఆత్మ హూ. సంఘటనలో ఉంటూ సదా గుర్తుంచుకోవాలి, నేను దివ్య గుణధారి గుణమూర్త ఆత్మను. సంఘటనలో ఉంటూ సదా స్మృతి ఉండాలి, నేను దివ్య గుణధారి గుణమూర్త ఆత్మను. ఈరోజు శక్తి యొక్క అభ్యాసము. सर्व गुणों के सागर शिव बाबा की किरणों के नीचे सर्व गुणों से संपन्न स्थिति का अनुभव कर रही हूँ. సర్వగుణాల సాగరుడైనటువంటి శివబాబా యొక్క కిరణాల క్రింద సర్వగుణాలతో సంపన్న స్థితిని అనుభవం చేస్తూ ఉన్నాను. ब्रह्मा बाप समान मधुरता की शक्ति से भरपूर दिव्य गुणधारी गुणमूर्त वन चारों तरफ के वातावरण में मधुरता और दिव्यता के प्रकंपन फैला रही हूँ. ब्रह्मा बाबा సమానంగా మధురత యొక్క శక్తితో నిండుగా అయి దివ్య గుణధారి గుణమూర్తులుగా అయి నలువైపులా ఉన్నటువంటి వాతావరణంలో మధురత మరియు దివ్యత యొక్క ప్రకంపనాలను వ్యాప్తి చేస్తూ ఉన్నాను. ఈ అభ్యాసాన్ని చేయాలి. మరియు సూక్ష్మ చెకింగ్ యొక్క చార్ట్ని ఒకసారి విందాము. 4 పాయింట్లు. అమృత వేళ నుండి రాత్రి వరకు నోటి ద్వారా మధురమైన మాటలు, సుఖదాయి మాటలనే మాట్లాడే అభ్యాసాన్ని చేశానా. 2, మధురతతో పాటు సత్యత మరియు నమ్రత యొక్క బ్యాలెన్స్ కూడా ఉందా. 3, సంబంధ సంపర్కంలోకి వచ్చిన వారందరికీ కూడా మధురత యొక్క అనుభవాన్ని చేయించానా. 4, తక్కువ మాట్లాడండి, మధురంగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి. ఈ స్లోగన్ స్మృతి ఉందా. ఇది ఈ వారం అంతా మనము చెకింగ్ చేస్తూ ఉండాలి. అచ్చా. ఓం శాంతి.